నమస్కారం అందరికీ. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఈరోజు మనం హోమియోపతి తత్వశాస్త్రానికి గుండెకాయలాంటి రెండు కీలకమైన అంశాల గురించి లోతుగా తెలుసుకుందాం. అవే ప్రాణశక్తి మరియు ఆ శక్తికి భంగం కలిగినప్పుడు పుట్టే వ్యాధి. ఈ ప్రాథమిక సూత్రాలను అర్థం చేసుకుంటేనే అసలు చికిత్స ఎలా పనిచేస్తుందో మనకు స్పష్టంగా అవగతమవుతుంది. ఈ విశ్లేషణను మనం 3 భాగాలుగా విడగొట్టి చూద్దాం. మొదటిది ప్రాణశక్తి అంటే ఏంటి, ఆరోగ్యానికి అది ఎలా ఆధారమో చూద్దాం. ఆ తర్వాత ఆ శక్తికి అంతరాయం కలిగినప్పుడు వ్యాధి ఎలా పుడుతుందో విశ్లేషిద్దాం. ఇక చివరగా హోమియోపతి ఆ దెబ్బతిన్న సామరస్యాన్ని ఎలా తిరిగి తీసుకొస్తుందో తెలుసుకుందాం. సరే, ముందుగా మొదటి భాగంలోకి వెళ్దాం. ప్రాణశక్తి ఆరోగ్యానికి ఆధారం. అసలు సంపూర్ణ ఆరోగ్య స్థితిలో ఈ ప్రాణశక్తి అంటే ఏంటి, అదెలా పనిచేస్తుంది చూద్దాం. మనం ఇదివరకే లా ఆఫ్ సిమిలర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. మరి ఆ సమ ఔషధం దేనిమీద పనిచేస్తుంది? మన శరీరంలో దేన్ని టార్గెట్ చేస్తుంది? ఒట్టి శరీరాన్నా, లేక దాని వెనక ఉన్న ఇంకేదైనా శక్తినా? చూడండి, ఈ ప్రశ్నే మనల్ని నేరుగా ప్రాణశక్తి అనే కాన్సెప్ట్ దగ్గరికి తీసుకెళ్తుంది. హోమియోపతి ప్రకారం ఈ ప్రాణశక్తి అనేది మన కంటికి కనిపించని ఒక డైనమిక్ ఎనర్జీ అన్నమాట. అదే మన ఈ భౌతిక శరీరానికి ప్రాణం పోస్తుంది, దాన్ని నడిపిస్తుంది. ఇది ఏ వస్తువో పదార్థమో కాదు, కేవలం శక్తి. ఈ శక్తే మన బాడీలోని అన్ని పనులు సక్రమంగా ఒక సామరస్యంతో జరిగేలా చూసుకుంటుంది. మనమిచ్చే మందు పనిచేసేది కూడా సరిగ్గా ఈ శక్తిమీదే. చూడండి, ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఈ ప్రాణశక్తి ఒక ఆర్కెస్ట్రా కండక్టర్ లాంటిది. మన మనసు, మన శరీరం ఈ రెండూ వేర్వేరు వాయిద్యాలు అనుకుంటే వాటన్నింటినీ ఒకే తాళంలో లయలో నడిపించేదే ఈ ప్రాణశక్తి. ఆ స్థితిని మనం సామరస్యమంటాం. ఈ సామరస్యం ఉన్నంతసేపు మనలో అన్నీ సవ్యంగా జరిగిపోతుంటాయి, ఒక చక్కటి సంగీతంలాగా. అయితే అంతా ఇంత బాగున్నప్పుడు మరి జబ్బులెలా వస్తాయి? ఈ సామరస్యానికి ఏం జరుగుతుంది? ఇప్పుడు రెండో భాగానికి వద్దాం. వ్యాధి అనేది ఎలా మొదలవుతుందంటే, బయటనుంచి ఏదైనా ఒక ప్రతికూల శక్తి, దాన్ని మనం వ్యాధికారక శక్తి అంటాం, అది వచ్చి మన ప్రాణశక్తిని డిస్టర్బ్ చేసినప్పుడు దానివల్ల ఆ బ్యాలెన్స్ దెబ్బతింటుంది, ఒక అస్తవ్యస్తత మొదలవుతుంది. వ్యాధికి అసలైన మూలం ఇదే. ఇక్కడ మనం చాలా ముఖ్యమైన విషయం ఒకటి అర్థం చేసుకోవాలి. చాలామంది వ్యాధి అంటే శరీరంలో వచ్చే గడ్డలు, పుండ్లు లేదా ఆర్గన్ డ్యామేజ్ అనుకుంటారు. కాని అది నిజం కాదు. అదంతా ఒక మంచుకొండ కొన లాంటిది మాత్రమే, మనకు పైకి కనిపించేది. అసలైన వ్యాధి ఆ మంచుకొండలాగే నీటి కింద ఉంటుంది. అదే ప్రాణశక్తి స్థాయిలో జరిగిన ఆ డిస్టర్బెన్స్. అంటే వ్యాధి ఒకేసారి బయటపడదు, దానికి ఒక క్రమముంటుంది. ఫస్ట్ ప్రాణశక్తి స్థాయిలో డిస్టర్బెన్స్ మొదలవుతుంది. ఆ తర్వాత దాని ప్రభావం వల్ల మన శరీర పనుల్లో అంటే ఫంక్షన్స్లో తేడాలొస్తాయి. ఉదాహరణకి జీర్ణశక్తి తగ్గడం, నిద్ర పట్టకపోవడం లాంటివి. ఇక చివరి స్టేజిలో అప్పుడు మనకు టిష్యూస్లో అంటే శరీర కణజాలంలో మార్పులు కనిపిస్తాయి. మరి జ్వరం, నొప్పి లాంటి లక్షణాల సంగతేంటి? చాలామంది వీటినే జబ్బు అనుకుంటారు. కాని లక్షణాలు జబ్బు కాదు, అవి లోపల ప్రాణశక్తి పడుతున్న ఇబ్బందిని బయటకు చూపిస్తున్న సంకేతాలు అంతే. అవి మన శరీరం మనకు పంపుతున్న ఒక మెసేజ్. అందుకే లక్షణాలని శత్రువులా చూడకూడదు, అవి మనకు దారి చూపించే మిత్రులు. సరే, ఇప్పుడు చివరి భాగానికి వచ్చేశాం. ఇలా దెబ్బతిన్న ప్రాణశక్తిని హోమియోపతి ఎలా సరిచేస్తుంది? పోయిన ఆ సామరస్యాన్ని ఎలా తిరిగి తీసుకొస్తుంది? మనమిచ్చే హోమియోపతి మందు అంటే ఆ పొటెంటైజ్డ్ రెమెడీ ఒక అద్భుతమైన పని చేస్తోంది. అది కూడా ఒక రకమైన శక్తే. వ్యాధి లక్షణాలను పోలిన ఒక కృత్రిమ శక్తిని చాలా సున్నితంగా ప్రాణశక్తికి అందిస్తుంది. ఇదొక విధమైన డైనమిక్ ఇన్ఫ్లుయెన్స్ అన్నమాట. ఎప్పుడైతే ఈ ఔషధ శక్తి ప్రాణశక్తిని ప్రేరేపిస్తుందో అప్పుడు అది మేల్కొంటుంది, తనకంటే బలహీనమైన ఆ సహజ వ్యాధి శక్తిని తరిమికొట్టడానికి సిద్ధమవుతుంది. అలా నెమ్మదిగా వ్యాధికి కారణమైన డిస్టర్బెన్స్ తొలగిపోతుంది, ప్రాణశక్తి మళ్లీ తనను తాను సరిచేసుకోవడం ప్రారంభిస్తుంది. చివరికి ఏం జరుగుతుందంటే, ప్రాణశక్తి మళ్లీ తన అసలైన ఆరోగ్యకరమైన సామరస్య స్థితికి వచ్చేస్తుంది. అలా రాగానే మనసు, శరీరం రెండూ మళ్లీ బ్యాలెన్స్ అవుతాయి. దాంతో శరీరం తనంతట తానే హీలయ్యే ప్రక్రియ పూర్తవుతుంది. అంటే మళ్లీ అంతా ఒక ఆర్డర్లోకి వస్తుందన్నమాట. సో
ఒక్క మాటలో చెప్పాలంటే హోమియోపతి దృష్టిలో వ్యాధి అనేది ఒక డైనమిక్ డిజార్డర్, అంటే శక్తి స్థాయిలో వచ్చే అస్తవ్యస్తత. మరి చికిత్స ఏంటి? అది డైనమిక్ రెస్టరేషన్, అంటే శక్తిని పునరుద్ధరించడం. అంతా శక్తి స్థాయిలోనే జరుగుతోంది. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్. ఈరోజు చర్చను మనం ఒక ప్రశ్నతో ముగిద్దాం. మనకు కనిపించే భౌతిక లక్షణాల వెనుక ఉన్న ఈ శక్తిని అర్థం చేసుకోవడం ఒక వైద్యుడిగా మనకు ఎందుకంత అవసరం? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి. వచ్చే భాగంలో ఈ సిద్ధాంతాలను ఆచరణలో పెట్టే హోమియోపతి వైద్యుని పాత్ర ఎలా ఉండాలో చర్చిద్దాం. ఈరోజు ఈ విశ్లేషణలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. నమస్కారం.